శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో గృహము యొక్క ఈశాన్య మూలకు గల పవిత్రత, విశిష్టత, అలాగే ఆ మూల చేయకూడని చేయవలసిన పనులను గురించి, తత్ఫలితములను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. మాతాపితరులు, పెద్దలు, భార్య, పుత్ర, పుత్రిక, భోగ సౌఖ్యాదులకు, ధర్మార్థ కామ మోక్షాదులకు, మానవులకు సుఖాస్పదమైనది గృహము. కాబట్టి అలాంటి గృహమును 4 మూలల వాస్తుశాస్త్రం ప్రకారము చక్కగా నిర్మించుకోవాలి. స్థలమునకు, గృహమునకు 4 మూలలు కూడా ఎంతో ప్రధానమైనవి. తూర్పు, ఉత్తర మూలను ఈశాన్యము అంటారు. అలాగే ఉత్తర పరమట మూలను వాయువ్యము అంటారు. అలాగే తూర్పు, దక్షిణ మూల ఆగ్నేయం, అలాగే దక్షిణ పరమట మూల నైరుతి. ఈ 4 మూలల్లో కూడా అత్యంత ప్రధానముగా చూసుకొని మనం ఇల్లు కట్టుకోవాలి. అది ఈశాన్య మూల. ఎందుకంటే వాస్తుశాస్త్ర రీత్యా ఈశాన్య మూల అత్యంత పవిత్రమైనది, శక్తివంతమైనది, ఎంతో విశిష్టంగా పరిగణింపబడుతున్నది. కాబట్టి ఈశాన్య మూలకు అధిష్టాన దైవము ఈశానుడు, అంటే పరమశివుడు. అందుకనే మనం మంత్రంలో కూడా ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానం, బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోహం అని ఈశానుడికి నమస్కరించుకుంటాం. ఈశాన్య మూల పెరుగుట వల్ల వచ్చే సత్ఫలితాలు, అసలు ఈశాన్య మూల యొక్క విశిష్టతలు, పాటించవలసిన నియమాలను చూద్దాం. సూర్యోదయ సమయంలో వచ్చేటటువంటి చక్కటి కిరణాలు, వెలుగు, తూర్పు నుండి వచ్చే దైవిక శక్తి, ఉత్తర దిక్కు నుండి వచ్చేటటువంటి అయస్కాంత శక్తి ఈశాన మూల నుండి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇల్లంతటికీ సానుకూల శక్తిని, ఒక ప్రాణవాయువును అందించేటటువంటి ప్రధాన వనరు పవిత్రమైనటువంటి ఈశాన్య మూల. ఇది జ్ఞానము మరియు బుద్ధి వికాస ప్రదాయిని. అలాగే ఈ దిక్కుకు అధిపతి గురుగ్రహము, అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతి. ఉత్తర దిక్కుకు ఈశాన్యము పెరిగినచో ధనవృద్ధి, అలాగే తూర్పునకు పెరిగినచో ధనంతో పాటు ధార్మిక బుద్ధి, ధర్మబుద్ధి, అలాగే సిరి సంపదలు పెరుగుతాయని చెప్పి వాస్తుశాస్త్రం తెలియజేసింది. పురుష సంతానానికి సౌభాగ్య సంపదలకు సంబంధించింది ఈ ఈశాన్య మూల. ఈశాన్యములో చేయవలసినవి ఏంటంటే ముఖ్యంగా పూజా మందిరం నిర్మించుకోవాలా. ఈశాన్య మూల అత్యంత ఉత్తమమైనది పూజా మందిరానికి. అలాగే వాస్తుశాస్త్ర ప్రకారం ఈశాన్య మూల ఎంత తెరచి ప్రశాంతంగా శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో అంతగా లక్ష్మీ కటాక్షము, వంశాభివృద్ధి, ఆయుష్, ఆరోగ్యము, ప్రశాంతమైన జీవనము గడుపుతారు. అలాగే వంట ఆగ్నేయములో తూర్పు గోడకు చేర్చి వంట చేసే వాళ్ళ యొక్క ముఖము తూర్పునకు చూస్తున్నట్టు ఉండాలి. ఇది చాలా ముఖ్యం. అలాగే ఇంటికి ఈశాన్య మూల తగ్గినచో సంతానము ఆలస్యమగుట, ఆయుష్ శంక, అనారోగ్యము, మానసిక వేదన, ఎంత సంపాదించినా అధిక ఖర్చులు, చిక్కులు, చికాకులు ఇలా ఉంటాయి. కాబట్టి తగ్గకుండా చూసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.